ప్రార్థన చేసుకున్నాం. వాక్యం కోసం ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గనుడా, ప్రేమగల తండ్రి, ప్రతి ఒక్కరితోనూ నీవే మాట్లాడండి ప్రభువా. అయ్యా, ఇక్కడ నుంచోవడానికి కానీ నీ వాక్యాన్ని మాట్లాడడానికి కానీ ఎంత మాత్రము యోగ్యత లేనివాడను ప్రభువా. అయ్యా, అట్టి పనికి మాలిన వాడనైనా నన్ను తండ్రి నీ చేతిలో ఒక చిన్న పాత్రగా అయ్యా వాడుకొని నీ నామానికి మహిమకరంగా తండ్రి ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో ప్రభువా, ప్రతి ఒక్కరితోనూ స్పష్టంగా నాతో మాతో మా అందరితోనూ మాట్లాడి నీ నామాన్ని మా ద్వారాగా మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. ఎవరు వచ్చారంట దేవుడి సన్నిధికి? అపవాది కూడా వచ్చిండంట. దేవదూతలన్నీ కూడా దేవుడి సన్నిధికి వచ్చే ఒక దినం తటస్థించిందంట. ఆ తటస్థించినప్పుడు అన్ని దేవదూతలు వచ్చినాయి. వాటితో పాటు ఏమొచ్చింది? అపవాది ప్రధాన దూత. అది ఆడు కూడా వాటితో కలిసి వచ్చిండు. వచ్చి ఏమంటాడు కింద 2వ వచనం, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఈ అపవాది ఎక్కడ తిరుగుతున్నట? వాడి స్థలం ఏది? భూమి వాడి స్థలం. ఇప్పుడున్న ఈ భూమి ఎవరి ఆధీనంలో ఉంది? అపవాది ఆధీనంలో ఉంది. ఈ లోకం ఎవరి ఆధీనంలో ఉంది? అపవాది ఆధీనంలో ఉంది. ఈ లోకం ఎవరిది? అపవాదిది. ఎందుకంటే యేసు ప్రభువుని శోధించుకుంటూ ఒక మాట అంటాడు, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి నువ్వు ఒక్కసారి నాకు నమస్కారం చేస్తే ఈ లోకంలో ఉన్నది మొత్తం నీకు ఇచ్చేస్తానంటాడు. ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తా అంటాడు. ఎవరికి నమస్కారం చేస్తే? సైతానికి నమస్కారం చేస్తే. దేవుడు ఏమంటాడు? సైతానా ఇక్కడి నుంచి పొమ్మంటాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడో సైతాన్ని దేవుడు అడిగిండు, సైతానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే భూమి మీద ఇటు అటు తిరుగుచంట. వాడు ఒక్క చోట లేడు. ప్రతి ఒక్క చోట వాడు అటు అటు తిరుగుతూనే ఉండవు. తిరుక్కుంటూ ఎవరు ఎక్కడ దొరుకుతారా, ఎవరు ఏ తప్పిదం చేస్తారా, ఎవరు ఎక్కడ వాడికి కొన్ని వలలు ఉన్నాయి, ఆ వలలు ఇసురుతుడు, ఆ వలలలో ఎక్కడ చిక్కుపడతారని వాడు తిరుగుతూ ఉన్నాడంట. ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు 3వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఈ సాక్ష్యం ఎవరిచ్చేది? యోబు గురించి సాక్ష్యం ఎవరిస్తున్నారు? సర్వోన్నతుడైన దేవుడు ఒక మానవుడి గురించి సాక్ష్యం ఇస్తాడు. ఏమని సాక్ష్యం ఇస్తాడు? భూమి మీద ఇటువంటి యథార్థ పరుడు లేడు. ఏమని? భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిండంట. విసర్జించటం అంటే వదిలిపెట్టడం. వదిలిపెట్టిన దాన్ని తిరిగి తీసుకునేది ఏంటిది? కుక్క. కక్కిన దానికి తిరిగే కుక్క. ఇంకోటి ఏంటిది? పంది. పంది ఏంటిది? నువ్వు ఎంత గడిగినా, బురదలో నుంచి తీసి ఎంత గడిగినా మళ్ళీ దాని స్వభావం ఏంటి? పోయి బురదలో బొరలటమే. అదే గొర్రె అనుకో. గొర్రెగా దేవుడి యొక్క విశ్వాసుల్ని దేవుడు నా గొర్రె అని ఎందుకు పిలిచిండంటే, గొర్రెకున్న స్వభావం ఏంటంటే ఒక్కసారి అది బురదలో దిగటానికి చాలా సంకోచించింది. అంటే దిగాలా వద్దా, అడుగు వేయాలా వద్దా, నీళ్లు తాగటానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గొర్రెలను మీరు పరీక్షగా చూస్తే బురదలో అడుగు పెట్టడానికి కొద్దిగా ఆలోచించింది. నీళ్ళల్లోకి అయితే దిగటానికి, కానీ బురద ఎక్కువ ఉందంటే దాంట్లో దిగటానికి ఆలోచించింది. పొరపాటును జారి బురదలో పడ్డదనుకో
అప్పుడు దాన్ని కాసే కాపర్ ఏం చేస్తాడు, మ్యాక్సిమం కడగటానికి ప్రయత్నం చేస్తాడు. కడిగినప్పుడు మళ్ళీ అది బురదలోకి పోద్దా? పోదు, అటువైపుకే పోదు. అదే పంది అయితే శుభ్రంగా కడిగి దానికి పంచభక్ష పరవాన్నాలు పెట్టి సెంట్లు కొట్టి ఒక గదిలో పెట్టిన అదేం చేస్తుంది, మళ్ళీ పోయి బురదలోనే బొర్లిద్ది. దానికి అదే ఆనందం. ఇప్పుడు ఏమంటుండే, దీన్ని విసర్జించిండు. ఈ యోబు ఏం చేసిండు? చెడుతనాన్ని విసర్జించిండు. మనం కూడా ఏం విసర్జించాలి? అబద్ధాలను, ఏదైతే సైతానీయమైనవి ఏవైతే ఉన్నాయో, దేవుడికి అసహ్యకరమైనవి ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని విసర్జించి, ఇప్పుడు అట్లా విసర్జించితే దేవుడు సాక్ష్యం పలుకుతుడు. ఏమని పలుకుతుండో, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణంగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించి అతను ఇంకనూ తన యథార్థతను ఇంకా వదలక నిలకడగా ఉన్నాడంట. కుమారులు వెళ్ళిపోయారు, పాడి పంటలు పోయినాయి, ఆయనకున్న గొర్రెలు గొడ్లు ఒంటెలు ఇవన్నీ పోయినాయి. అన్నీ పోయినా కూడా అతని యథార్థతను వదిలిపెట్టిండా? అనవసరంగా నువ్వు ఏమని చెప్పి, నువ్వు యోబు తన దేన్ని బట్టి నిన్ను ఆరాధిస్తానంటే, నువ్వు అతనికి ఇచ్చిన ఆస్తిని బట్టి, గొడ్లను బట్టి, లేకపోతే ఆయనకున్న సంపదను బట్టి నిన్ను ఆరాధిస్తుండవు. లేకపోతే నిన్ను ఆరాధిస్తాడా? ఒకసారి చూద్దాం. నువ్వు ఆ ఆస్తిని, తనకున్న పిల్లల్ని ఒకసారి తీసేసి చూద్దాం, నిన్ను ఆరాధిస్తాడో లేదో చూద్దాం అని చెప్పి దేవుడికి ఈడేం చేసిండు, చిన్న మాట ఇచ్చిండు. అప్పుడు దేవుడు ఏం చేసిండు, ఆయనకి పర్మిషన్ ఇచ్చిండు, గొడ్లను తీసేయడానికి, తనకున్నదంతా తీసేయడానికి పర్మిషన్ ఇచ్చిండు. ఇప్పుడు యోబు ఒక మాట అంటాడు. ఏ మాట? ఇక్కడ 4వ వచనం. అపవాది ఒక మాట అంటాడు. ప్రతి ఒక్క మనిషికి ఇది ప్రాముఖ్యమైన విషయం. చర్మము కాపాడుకొనుటకు, చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా. ఇక్కడ ఈ వచనాన్ని చదివేటప్పుడు నాకు చాలాసార్లు అర్థం కాలేదు. నరుడిచ్చును కదా అంటే దాని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. ఏమని అంటుందంటే, ఇక్కడ తన చర్మాన్ని కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా. ప్రతి ఒక్క మానవుడు ఏమి ఇచ్చేస్తారంట, మనిషి బ్రతుకుతుడు. సాధ్యమైనంత వరకు ఒక మనిషికి 5 లక్షలు అవసరం ఉన్నాయి. 5 లక్షలు పెడితే ఈ మనిషి బ్రతుకుతుడు అంటే, తనకున్న ప్రాపర్టీ ఒక 5 లక్షలకు ఉన్నదనుకో, ఒక అరెకరమో ఏదో సంథింగ్ ఉంది, 5 లక్షలు ఉంది, 5 లక్షలు వాల్యూ చేస్తుంది. ఆ 5 లక్షలది ఇచ్చేస్తే ఈ మనిషి బ్రతుకుతుడు అంటే అమ్ముతాడా? అమ్మేస్తారు కదా. మొత్తం అమ్మి ప్రాణం కాపాడుకోవటానికి చూస్తాడు. శరీరాన్ని కాపాడుకోవటానికి శరీరాన్ని ఇచ్చేస్తాడు. దాని అర్థం ఏంటంటే, ఒక్కొక్కసారి మానవుని శరీరం ఇక్కడ తీసేసి వేరే చోట పెడతారు. మీకు తెలుసా? దాన్ని కవర్ చేయడానికి ఒక చోట శరీరాన్ని తీసేసి డాక్టర్లు ఇంకో చోట పెడతారు, దాన్ని అమరుస్తారు. కాలులో ఉన్న నరాన్ని తీసి గుండెలో ఉన్న స్టంట్లు అంటారు, మీకు తెలుసో లేదో, దాంట్లో వేస్తారు. నేను విన్నాను కాబట్టి చెబుతున్నా. తన శరీరాన్ని కాపాడుకోవటానికి శరీరాన్ని, తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి తనకున్న ఏంటిదంటే అక్కడ తనకున్న యావత్తును అంటే మొత్తము నరుడిచ్చును కదా, మొత్తం ఇచ్చేస్తారు కదా. కాబట్టి ఇప్పుడు చూడు, ఇచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలని, అతని దేహమును మొత్తిన ఎడల అతని నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవునా నేను. ఇప్పుడు శరీరం ఆయన ఏం చేస్తాడు, యోబుకున్న శరీరం కూడా పోయింది, శరీరకున్న ఆరోగ్యం పోయింది, ఎముకలకున్న ఆరోగ్యం కూడా పోయిందంట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, చిల్ల పెంకులతో గోక్కుంటాడు. చిల్ల పెంకులతో గోక్కున్నా కూడా ఆయన యథార్థత ఆయన్ని విడిచిపెట్టిపోలేదు. దేవుడి యందు ఆయన భయభక్తులు విడిచిపెట్టలేదు. అయితే ఇంకొక ధనికుడు ఉండు. లోకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవుడు ఒక ఉపమానం చెప్తుండు. ఒక ధనవంతుని
భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని. ఇప్పుడు ఒక పని చేస్తాడు ఈయన. ఏం చేస్తాడంట? పంట బాగా పండింది, డబ్బులు బాగా వచ్చినాయి, వీటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ పంటను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేసిండు? చాలామంది డబ్బు ఎక్కువ ఉందనుకో, ఉన్న చిన్న ఇల్లుని ఏం చేస్తారు? పెద్ద ఇల్లుగా చేసుకుంటారు. ఉన్న ఈ ఆస్తి ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారు? విస్తరింపజేయడానికి ఇంకా కొంత కొనడానికి ప్రయత్నం చేస్తారు. ఈయన ఏం చేస్తుండో అప్పట్లో ఈ యొక్క ధాన్యాన్ని ఏం చేసిండంట? అతనుకున్న కొట్లను ఏం చేసిండంట? విప్పిండంట, పెద్దవిగా చేసి వాటికంటే పెద్ద వాటిని కట్టించి వాటిలో ఇదంతటిని సమకూర్చుకోండు, డబ్బంతటిని సమకూర్చుకొని తనలో తాను ఆలోచించుకోండు. వేరే వాళ్ళకి ఏం చెప్పాలా, తనలో తాను అనుకున్నాడు ఇదంతటిని ఎలాగ సమకూర్చుకోవాలి, ఈ డబ్బుని ఏం చేసుకోవాలని తనలో తాను ఆలోచించుకొని ఈ విధంగా చేస్తాడు. ఇప్పుడు తనతో తాను అనుకుంటాడు. ఏమని అనుకుంటాడు? 19వ వచనం, నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకోనేను. ఒక విషయం ఆయన అనుకుంటాను, ఏమని? ఇక ఆస్తి నాకు అవసరం లేదు, చాలా ఆస్తి ఉంది నాకు, నేను బ్రతికినంత కాలం బ్రతకటానికి, తినటానికి, తిరగటానికి, సుఖాలు అనుభవించడానికి నాకు చాలినంత ధనం నాకు చాలా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలా? నా ప్రాణంతో నేను చెప్పుకుంటున్నా, ఏమని? నా ప్రాణమా తిను, తాగుము, సుఖించమని తన ప్రాణంతో తానే చెప్పుకుంటాడు. ఇలాగా ధనం ఉన్న ఇతను, దేవుని యొక్క భయం లేని ఇతను ఏం చేసుకుంటాడో తన సుఖం కోసం తను బార్డర్స్ని ఏర్పరచుకుంటాడు. ఈ లోకంలోనే ఆనందించాలి, నాకు ఇక వేరే జీవితం లేదనుకునే వాళ్ళు చాలామంది. ఈ విధంగా ఈ లోకంలోనే ఆనందించాలి, ఈ లోకమే శాశ్వతం అనుకునే వాళ్ళు చాలామంది. ఇదే శాశ్వతం, ఇక నా జీవితం చనిపోతే మళ్ళీ పుడతాను అనుకునే వాళ్ళు చాలామంది. అర్థమవుతుందా? ఇక్కడే నేను సంపాదించుకోవాలి, ఇక్కడే నేను ఆనందించాలి, ఇక్కడే సుఖపడాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే స్థిరంగా ఉండాలి అని ఆలోచించుకునే వాళ్ళు చాలామంది. ఈ విధంగా తన ఆస్తిని సంపాదించుకొని తినుము, తాగుము, సుఖించమని తన ప్రాణంతో చెప్పుకుంటాడు. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. ఈ ధనాన్ని సమకూర్చుకొని తనను తాను ఆనందపరుచుకునే వాళ్ళందరినీ దేవుడు ఎవరితో పోలుస్తుండో? వెర్రివారితో పోలుస్తుండో. నీకు డబ్బు చాలా ఉందని విర్రవీగుతున్నవే, నాకు పలుకుబడి చాలా ఉందని విర్రవీగుతున్నవే, ఈ రాత్రే, ఈ క్షణమే, లేకపోతే ఇప్పుడే నువ్వు చనిపోతే నువ్వు సంపాదించిందంతా ఎవరికి వెళ్ళిపోద్ది? ఇదంతా ఎవరి వశం అయిపోద్ది? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని వెర్రివాడా అని దేవుడు స్పష్టంగా ఈ ధనవంతులతో చెబుతుండో. అయితే మార్కు సువార్త 8వ అధ్యాయం 37వ వచనం, మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? ఒక విషయం, ఒక మనుష్యుడు ప్రాణం కంటే గొప్పది ఇంకేముంటుంది? ఏమన్నా ఉంటుందా? అంత గొప్పటిది, అంటే దీనికంటే వాల్యూ అయినది ఇంకేమీ లేదు భూమి మీద. ప్రాణం కంటే వాల్యూ అయినది ఇంకేదైనా ఉందా? చెప్పాలి మీరు. ప్రాణం కంటే వాల్యూ అయినది ఇంకేదైనా ఉందా? లేదు. ఒక ధనవంతుడికి ప్రాణ నష్టం జరుగుతుంది, చనిపోబోతుందంటే తనకున్న ధనం మొత్తం కూడా వెచ్చిస్తాడు. మనం ఇప్పుడే చదువుకున్న యోబు గ్రంథంలో తనకున్నది మొత్తం కూడా ఖర్చు పెడతాడు. అంతకంటే వాల్యూ అయినది ఇంకేమీ లేదు. అటువంటి ప్రాణాన్ని, అంత గొప్ప ప్రాణాన్ని ఎవరి కోసం పెట్టిండు దేవుడు? మన కోసం, పాపులమైన మన కోసం, పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్న మన కోసము, నరకపాత్రులమైన మన కోసం తన ప్రాణాన్ని పెట్టి, ప్రాణం అంటే రక్తం, తన రక్తాన్ని చిందించి తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి, పాపపు జీవితం, ఒక పందుల్లాగా జీవిస్తున్నాం, ఒక కుక్కలాగా జీవిస్తున్నాం,
కక్కిన దానికి తిరిగే కుక్క స్వభావం కలిగిన వారము, కడిగిన పంది బురదలోకి దొరిలే స్వభావం కలిగిన వంటి మన కోసం తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించి కలవరి శిలువలో మన కోసం యాగం అయిపోయిండు మన దేవుడు. 3వ రోజున తిరిగి లేచి మళ్ళీ రానయ్యుండు. మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం చదివితే చాలా గొప్పగా చెప్పిండు దేవుడు తన రాకడ ఎలాగుంటుందో. అలాగనే ఇప్పుడు 38వ వచనం కూడా, మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనము. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఇప్పుడు ఈ తరం ఎట్లుందంట? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరములో నన్ను గూర్చి, ఎవరిని గురించి అంట? పరిశుద్ధుడైన దేవుడి గురించి మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? అర్థమవుతుందా? మనం ఎవరి గురించి చెప్పేది? మహాపరిశుద్ధుడైన దేవుడి గురించి. మనం ఆరాధించేది ఎవరిని? మహాపరిశుద్ధుడు, పాపము కొద్దిగా కూడా లేని దేవుడు, వెలుగై ఉన్న దేవుడు, ఆత్మస్వరూపి, ఆయనకు రూపం లేదు. రూపం లేని ఆయన పనికి మాలిన తుచ్చమైన మానవ స్వరూపం ధరించిండు. ఈ రూపం ధరించుకొని భూమి మీదకి వచ్చిండు. సపోజ్ మనం ఒక చీమలతో మాట్లాడాలి, చీమలని తొక్కుతున్నాం. తొక్కేటప్పుడు చీమలకి వెళ్ళి మనం వాటితో మనం మాట్లాడాలంటే మాట్లాడగలమా? చెప్పగలమా? మనం తప్పించుకోండి, పారిపోండి, లేకపోతే అటుపోండి ఇటుపోండి అని చీమలకు చెప్పగలమా? మరి వాటికి చెప్పాలంటే ఎట్లా చెప్పాలి? ఆ రూపంలో వెళ్ళిపోవాలి. వాటి రూపంలోకి వెళ్ళి వాటికి మనం ఒక సిగ్నేచర్ ఇవ్వాలి, అంటే వాళ్ళకి ఒక సైగ చేయాలి. చీమలన్నీ ఒక సైగ చేస్తాయా లేదా? మనం ఏదన్నా తినుబండారాన్ని ఒక చోట పడేస్తే తీయటి పదార్థాన్ని ఒక చీమ వచ్చి చూసిపోద్ది. అక్కడికి ఒక దార కట్టుకొని వస్తాయి. వాటన్నిటికీ ఎట్లా తెలిసింది? ఒకటే కదా చూసిపోయింది. అర్థమవుతుందా? ఒకటే చూసిపోయింది. అనేక చీమలను వెంటేసుకొని ఎలా వస్తుంది? వాటన్నిటిని ఎట్లా కన్విన్స్ చేసింది? వాటన్నిటికీ ఎట్లా చెప్పింది? అర్థమవుతుందా? చీమ చెప్పబట్టే కదా అక్కడేదో ఉంది మనకు తినటానికి, అక్కడికి వెళ్దాం పదండి అని అంటేనే కదా వరుస కట్టుకొని అన్నీ వెళ్ళేది. దీన్ని నేను ఎందుకు చెబుతున్నంటే, నేను పనికి వెళ్ళేటప్పుడు భోజనం క్యారేజీ పట్టుకొని పోతా, అక్కడ పెడతా, చాలా హైట్లో తగిలిస్తా. చీమలు పట్టకూడదని హైట్లో తగిలిచ్చి మధ్యాహ్నం తినబోయే సమయానికి క్యారేజీ ఓపెన్ చేస్తే అందుట్లో చీమలు అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. దార కట్టుకొని అక్కడికి వెళ్ళి జిప్పులో నుంచి సన్న సందు చేసుకొని లోపలికి వెళ్ళి బాక్స్ మూత పెట్టుంటే ఆ మూత లోపలికి కూడా పోయి లోపల అన్నాన్ని తింటున్నాయి. అసలు అది నాకు అది ఆశ్చర్యం అనిపించింది. ఎట్లా పోతుంది? బాక్స్ మూత పెడితే గింత సందు కూడా ఉండదు. ఆ సందు చేసుకొని మరి లోపలికి పోయి 1-2 చీమలు కాదు, దగ్గర ఒక 50-100 చీమలు దాకా ఉంటాయి ఆ బాక్సులో. కొద్దిసేపు ఎండకు పెట్టి అవి పోయిన దాకా వెయిట్ చేసి అన్నం తింటా. ఎందుకంటే చీమలకి ఒక చీమ సైగ చేస్తుంది, మనకు భోజనం అక్కడ ఉందనో, అక్కడ మనకు ఆహారం ఉందనో ఒక చీమే అన్నిటిని తీసుకొని వెళ్తుంది. కాబట్టి చీమలకు బోధించాలంటే మనుషులు బోధించలేరు, మనుషులు చెప్తే రావయ్యి, కానీ చీమ వెళ్ళి చెప్తేనే అర్థమైద్ది. ఇప్పుడు మనుషులకు మీరు పాపం చేస్తున్నారు, మీరు పరిశుద్ధ మార్గంలో నడవాలి, దేవుని మార్గం ఇది కాదు, లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే వీటిలో నడవటం కాదు, వీటిని అధిగమించి పవిత్ర హృదయము, పరిశుద్ధ హృదయం కలిగి దేవుడి మార్గంలో నడవాలని చెప్పాలంటే ఎవరు చెబుతారు? మనకి ఎవరైనా చెప్తారా? దేవుడే రావాలి, ఆయనే నడిచి చూపించాలి. ఇప్పుడు మనం చాలాసార్లు ఈ ఉపమానం చెప్పుకున్నాం. ఒక కాలువని మనం దాటాలి అని అంటే, ఒక కాలువని చాలామందిని దాటించాలంటే ఒక దాటిన వ్యక్తి ఉండాలి. దాటి ఎలాగూ దాటాలో ఆయన చెప్తేనే కానీ మనం దాటగలుగుతాం. అలాగే పాపాన్ని జయించాలి అంటే పరిశుద్ధంగా జీవించాలి. అలాగ పరిశుద్ధంగా జీవించాలంటే మనుషుల వల్ల, ఎవరి వల్ల కాదు. ఎవరు జీవించి చూపెట్టారు? ప్రభు అయిన యేసు ప్రభు. దేవుడే స్వయంగా మానవ రూపంలోకి వచ్చి ఎలాగూ జీవించాలో జీవించి మరి జీవించిండు దేవుడు. మరి పాపానికి పరిహారం ఏంటిది? ఇంతకాలం మనం పాపంలో జీవించడం కదా, ఇప్పటి వరకు మనం పాపంలో జీవించడం కదా, దీనికి పరిహారం ఏంటి? పరిశుద్ధుడైన దేవుడి రక్తం చిందితే కానీ పాపానికి పరిహారం లేదు. కాబట్టి ఆయన రక్తాన్ని చిందించి మన పాపాలన్నిటినీ కలవరి శిలువలో
మోసిండు. అందుకే 2 పేతురు 2:24 సారీ 22 సారీ ఒక్క నిమిషం. 1 పేతురు 2:24 పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అర్థమైందా? చాలు. ఏంటంట? ఆయన ఏం చేసిండంట? మన పాపాలను మోసుకుండంట. మనుష్యుడెవడు మోయలేడు మన పాపాలని. అర్థమవుతుందా? మన పాపాలను మనం మోయలేము. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం పరిశుద్ధంగా జీవించేటప్పుడు, మన మీద దేవుని యొక్క ఆత్మ పనిచేసేటప్పుడు లోపల మనస్సాక్షి మన మీద నింద మోపుతుంటుంది. మనస్సాక్షి, మనకు మనస్సాక్షిని పెట్టిండు దేవుడు. ఇదిగో నువ్వు దొంగతనం చేస్తున్నావు, ఇదిగో నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఇదిగో నువ్వు దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్నావు. అలాగ మన మీద మన ఆత్మ అంటే మన మనస్సాక్షి మన మీద నేరం మోపినప్పుడు మన మనస్సాక్షికి మనం లోబడాలి. అర్థమవుతుందా? మన మనస్సాక్షికి లోబడి మనం అబద్ధం ఆడటం కానీ, దొంగతనం చేయటం కానీ, ఈ లోక సంబంధమైన వ్యర్థమైన వాటిల్లో దేంట్లో కూడా పాలు పొందకుండా జాగ్రత్తగా జీవించాలి. మళ్ళొకసారి మార్కు సువార్త 8:38 మళ్ళొకసారి చదువుకొని మనం ముగించుకుందాం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటను గూర్చియు సిగ్గుపడు వాడెవడో. చాలు. ఇక్కడ మళ్ళొకసారి ఏంటంట? ఇది ఏ తరం అంట? పాపము పెచ్చరిల్లిపోతుంది, లోకము దేవునికి విరుద్ధంగా నడుస్తుంది, దేవుణ్ణి విడిచిపెట్టి పాపపు స్వభావం కలిగి ఎలాగ నడుస్తుందంట? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటను గూర్చియు సిగ్గుపడు వాడెవడో. మనం ఎవరైనా సరే విశ్వాసులు అని మనం చెప్పుకున్నాం కదా. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి దేవుడి సన్నిధిలో మనము పాలు పొందాలి. పరిశుద్ధంగా జీవించడానికి నడుం కట్టాలి. మనం ఈ తరం వారిలో మనం కూడా వీళ్ళతో ఏకీభవించి నడిస్తే ఎవరికి ఇది అపకీర్తి ఎవరికి తెచ్చిన వాళ్ళమవుతాం? సర్వోన్నతుడైన దేవుడికి అపకీర్తి తెచ్చిన వాళ్ళమవుతాం. మనము తాగుడికి దూరంగా ఉండాలి, దొంగతనానికి దూరంగా ఉండాలి, ఇంకా ఇతర వ్యక్తుల్ని ద్వేషించే వారికి దూరంగా ఉండాలి. ఇలాగ దూరంగా ఉండాల్సిన మనమే సిగ్గుపడితే, దేవుడి విషయమై మనం సిగ్గుపడితే ఏమైందంటే ఇక్కడ వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటను గూర్చి సిగ్గుపడు వాడెవడు వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. నీ విషయం నేను కూడా సిగ్గుపడతానయ్యా. ఆ రోజున నువ్వు సిగ్గుపడుతున్నావు కదా నా విషయమై, దేవుడి గురించిన మాటలు చెప్పడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు కదా, నా గురించి పరిశుద్ధంగా బ్రతకటానికి సిగ్గుపడుతున్నావు కదా, నా గురించి చెప్పడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు కదా, ఒకరోజు నీ విషయం కూడా నేను సిగ్గుపడతా. ఏమని సిగ్గుపడతాడు? ఈ వ్యక్తి నాకు తెలియదని చెప్తుడు, చెప్పటానికి సిగ్గుపడతాడు. నా విశ్వాసే, నా సహోదరుడే, నా కుమారుడే, నా కుమార్తె, నా యందు విశ్వాసం ఉంచి ఇంతకాలం నా మార్గంలో నడిచిన నా విశ్వాసురాలు, నా విశ్వాస సంబంధమైన కుమారుడు అని చెప్పడానికి సిగ్గుపడతాడు. చెప్పడు. నా గురించి చెప్పడు, నీ గురించి చెప్పడు. యోబు గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తుండో? మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తుండో? యోబు గ్రంథం 2వ అధ్యాయం. మళ్ళీ ఒకసారి ఆ విషయం. మూడవ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించి అతడు ఇంకను యథార్థతను వదలక నిలకడగా
ఉన్నాడనగా. ఇప్పుడు దేవుడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడు? ఇక్కడ యోబు గురించి సాక్ష్యం ఇస్తాడు. అర్థమవుతుందా? నీ గురించి నా గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే ఆయన గురించి మనం సిగ్గుపడేవారుగా ఉండకూడదు. దేవుడి విషయాలు మనం చెప్పడానికి సిగ్గుపడేవారుగా ఉండకూడదు. ఎవరైనా నిన్ను నువ్వు క్రైస్తవుడువా అని అడిగితే సగర్వంగా చెప్పుకో, ఐ యామ్ ఏ క్రిస్టియన్. నేను యేసుని అనుసరించి నడిచే వ్యక్తినే కానీ యేసుని అనుసరించి నడుస్తున్నామని చెప్పుకునే మతస్థులు కొంతమంది ఉన్నారు. ఆ క్రైస్తవ మతానికి, ఆ పనికిమాలిన మతానికి నాకు ఏ సంబంధం లేదు. ఎందుకు? నేను సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడను. నేను క్రైస్తవ మార్గంలో నడిచేవాడిని, క్రైస్తవ మతంలో నడిచే వ్యక్తిని కాను. అర్థమవుతుందా? ఆ పనికిమాలిన మతానికి మనకి సంబంధం లేనే లేదు. ఎందుకు? సర్వోన్నతుడైన దేవుడికి మతం ఉంటుందా? సర్వోన్నతమైన దేవుడికి కులం ఉంటుందా? సర్వోన్నతమైన దేవుడికి రంగు తారతమ్య భేదం ఉంటుందా? ఇక్కడ భారతదేశంలో ఉన్న మనకి దేవుడే, అక్కడ ఇంగ్లాండ్లో ఉన్న అక్కడ ఉన్న విశ్వాసికి దేవుడే, అమెరికాలో ఉన్నవాడికి దేవుడే, ఇంకేంటి ఆఫ్రికాలో ఉన్నవాడికి దేవుడే. అర్థమవుతుందని నేను చెప్పేది? ప్రతి ఒక్కడికి దేవుడు ఒక్కడే. ఆయన ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడు, అంతేగాని ఆయన మతస్థుడు కాడు. కాబట్టి మతానికి దేవుడికి సంబంధం పెట్టనే వద్దు. ఒకవేళ ఎవరైనా నిన్ను మతంలోకి దిగావా అని అడిగితే నువ్వు నవ్వుతా ఒక మాట చెప్పు, నేను దిగలేదు బ్రదరో, ఒక మెట్టు ఎక్కా. ఆ పనికిమాలిన మతాలు అనే దాంట్లో నుంచి, ఆ పనికిమాలిన కులాలు అనే గజ్జి నుంచి, ఈ పనికిమాలిన లోక సంబంధమైన తారతమ్య భేదాలు చూపించే ఈ స్వభావాలన్నిటి నుంచి నేనేం చేశా? ఒక మెట్టు, దేవుడు నన్ను చేయి పట్టుకొని పైకి ఒక మెట్టు ఎక్కించిండు. తన ఆత్మతో నన్ను ఒక మెట్టు ఎక్కించిండు. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన పరమాత్మ, మనం జీవాత్మ. పరమాత్మను తెలుసుకోవాలంటే నీ నేత్రాలకున్న పనికిమాలిన స్వభావాలన్నీ పోవాలా, నీ నేత్రాలకు అంటుకున్న పనికిమాలిన పొరలన్నీ పోవాలా. అంటే మనిషిని మనిషిగా చూసే స్వభావం రావాలి, మనిషిని మనిషిగా ప్రేమించే స్వభావం రావాలి. అర్థమవుతుందని నేను చెప్పేది? ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని తెలుసుకోవాలంటే అందరినీ సమానంగా చూసే స్వభావం వచ్చినప్పుడు, ఈ దేశానికి ఆ దేశానికి అన్నిటినీ సృష్టించింది దేవుడే ఒక్కడే అని తెలుసుకున్నప్పుడు, అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు నువ్వు దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తావు. అంతవరకు నువ్వు దేవుని తెలుసుకోవు. నువ్వు సిగ్గుపడతావు. ఏ విషయంలో సిగ్గుపడతావు? నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడతావు, నేను బైబిల్ని పట్టుకోవడానికి సిగ్గుపడతావు, వాక్యాన్ని చదవటానికి సిగ్గుపడతావు. అర్థమవుతుందా? ఎక్కడైనా మనం వెళ్ళే కాడికి సాధారణంగా మనం ఏ పనికైనా వెళ్తూ ఉంటాం. వీలైనంత వరకు బైబిల్ని వెంట పెట్టుకొని పోవడానికి అంటే చూడండి, వీలైతే బైబిల్ని వెంట పెట్టుకొని పోండి. అన్నం తినేటప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా కూర్చొని ఉన్నప్పుడు ఒక్క అధ్యాయం చదువుకోవడానికి దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాక్యం చదవటానికి దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ప్రార్థన చేసుకోవటానికి, ప్రార్థన అంటే ఏంటి? ప్రభువా ఈరోజు నాకు ఈ సమస్య వచ్చింది, ప్రభువా నాకు ఈ యొక్క దుర్వ్యవస్థ ఉంది, వ్యసనం ఉంది, లేకపోతే ఈరోజు నీ విషయమై నేను ఇక్కడ తప్పిపోయినా, ప్రభువా నన్ను క్షమించు, ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా నడిపించు ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, ప్రతి ఒక్క చోట నన్ను చూస్తున్నావు కదా, నాతో కూడా ఉన్నావు కదా, నేను చేసే ప్రతి ఒక్కటి నువ్వు చూస్తున్నావు కదా, నీ విషయమై సిగ్గుపడేవాడిగా నన్ను ఎక్కడ ఉంచొద్దు ప్రభువా, నీ గురించి మాట్లాడేవాడిగా నన్ను చెయ్యి. అర్థమవుతుందా? నేనైనా నువ్వైనా ఎవరైనా సరే, ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరైనా సరే, దేవుడి విషయం సిగ్గుపడేవారిగా మనం ఉండకూడదు. దేవుడు ఆత్మ గనుక మనం ఆరాధించేది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి మనం ఆరాధించే దేవుడు సర్వోన్నతమైన దేవుడు. సర్వవేళలా ఏ సమయం అందైనా నువ్వు పలకటమే ఆలస్యం, దేవుడు వెంటనే నీకు జవాబు ఇచ్చే దేవుడు. పేతురు ఒక్క మాట చెప్తాడు. పేతురు గురించి ఒక్క మాట చెప్పుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. మొదటి కొంచెం 31వ వచనం. 14:31. మత్తయి సువార్త 14:31. 30 నుంచి చదువుదాం. గాలిని చూచి భయపడి
మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. దేవుడు ఆలస్యం చేసిండా? ప్రభువు పేతురు ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. పేతురు ఒకవేళ నిజంగా ప్రార్థన చేయటం మొదలు పెడితేనంట ఉపోద్ఘాతంలోనే సముద్రం అడుక్కుపోతారంట. ఉపోద్ఘాతం అంటే ప్రభువా స్తోత్రం 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 అని చెప్తాం కదా, ఆ స్తోత్రం చేసేట్లోనే అడుక్కెళ్ళిపోతారంట సముద్రం అడుక్కి. అంత ప్రార్థనాపరుడు పేతురు. కానీ అక్కడ సమయం లేదు, ఒకటే మాట పలకాలి, ప్రభువా నన్ను రక్షించు. ఒక్కటే మాట. దేవుడు ఆలస్యం చేసిండా? యథార్థంగా ప్రార్థన చేసిండు. పడిపోతుండో ప్రభువా రక్షించాను అన్నాడు. వెంటనే సమయం ఆలస్యం చేసిండా దేవుడు? వెంటనే అని ఉంది అక్కడ. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, ఈయన చేయి చాపలా, పడిపోయేవాడు చేయి చాపలా, పడిపోతుండే. ఎట్లా పడిపోతుండో ప్రభువా రక్షించమని కేకలు వేయగా వెంటనే చేయి చాచి పట్టుకోండు. మనం ఎక్కడ పడిపోతున్నాం అర్థమవుతుందా? లోక సంబంధమైన వ్యవహారాల్లో నేనైనా నువ్వైనా సరే మనకిప్పుడు ఒక దెయ్యం వచ్చి కూర్చుంది సెల్ ఫోన్లు. వాక్యం చదువుకోవటానికి నాకు ఒక దెయ్యం అయిపోయింది కాబట్టి దాని నుంచి ప్రభువా దీని నుంచి నన్ను కాపాడు. ఇంకేంటి రకరకాలు ప్రభువుకి స్థలం ఇవ్వకుండా చేసే ఏదైనా, టీవీ అయినా, సీరియల్ అయినా, లేకపోతే సినిమాలైనా, లేకపోతే ఇంకేదైనా ఇతర వస్తువులు ఏదైనా సరే, డిన్నర్లైనా రకరకాల డిన్నర్లు పెట్టుకుంటారు, అవైనా సరే దేవునికి స్థలం ఇవ్వకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యం చదవకుండా ఏదైతే అడ్డొస్తుందో వాటన్నిటి నుంచి నన్ను కాపాడు ప్రభువా అని ఈరోజు మనం ఏం చేయాలి? ఒక కేక వేయాలి. ప్రభువా నన్ను కాపాడమని మనం కేక వేస్తే వెంటనే ఆయన పట్టుకుంటాడు. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మనము దేవుడి విషయమై సిగ్గుపడేవారుగా ఎక్కడా ఉండకూడదు. ప్రతి ఒక్క చోట మనం క్రైస్తవులను సగర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం దేవుడు పరిశుద్ధుడు కనుక, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధంగా నడవని ఒక గొప్ప స్టేట్మెంట్ దేవుడు ఇచ్చింది. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధ మార్గంలో నడవటానికి బద్దులమై ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు వాక్యం ద్వారాగా మాతో మాట్లాడి మమ్మల్ని గద్దించి నీ మార్గంలో నడవటానికి గల కృపను మాకు దయచేసినందుకు నీకు వందనాలు అయ్యా. ప్రతిరోజు మేము ఎందుట్లో అయితే పడిపోతున్నామో ప్రభువా, అందుట్లో పడిపోకుండా నీ చెయ్యి చాచి మమ్మల్ని పట్టుకొని నీ మార్గంలో నడవటానికి గల కృపను దయచేయండి ప్రభువా. అల్ప విశ్వాసి అని నువ్వు మమ్మల్ని గద్దిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. అల్ప విశ్వాసం నుంచి విడుదలను దయచేసి విశ్వాసంగా నీ సన్నిధిలో ఎదగలుగుటకు కృపను దయచేయండి. నీ ఉన్నతమైన మార్గంలో నడవటానికి అయా హృదయశుద్ధిని దయచేసి, అయా హృదయాంతరంగములు ఎరిగిన మహాగొప్ప గనుడు అయిన పరిశుద్ధమైన దేవానికి వందనాలు. అట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి గల గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ ఉన్నతమైన మార్గంలో నడవటానికి గల కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.